ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము యేసు ప్రభుల వారి సన్నిధిలో కలవడం గొప్ప భాగ్యం. అనుదినము దేవుని సన్నిధిలో గడుపుతూ, వాక్యం ధ్యానిస్తూ, ప్రభులో ఎదగడానికి దేవుడిచ్చిన ఈ మంచి తరుణంకై వందనాలు. ఈ అనుదిన ధ్యానంలో పాల్పొందుతున్న మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నా. ఇవి మీకు దీవెనకరంగా అనిపించినట్లయితే మీ స్నేహితులతో, బంధుమిత్రులతో పంచుకోనండి. ఈ ఛానల్ ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ సబ్స్క్రైబ్ చేయండి. అనుదిన వాక్య ధ్యానములు క్రమంగా వినండి, ధ్యానించండి. దేవుని మహిమార్థమై మనము దేవుని సేవలో కొనసాగు కృప దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాను. దేవుని వాక్యము చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయము ఉండును. ప్రార్థించుదాం. కృపగల ప్రభువా, దయగల తండ్రి, ఈ ఉదయం వాక్యంను ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి వాక్యానుసారంగా జీవించు కృపను అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ఉదయకాలము యేసు ప్రభుల వారు ఏమని చెప్తా ఉన్నారంటే, భూమి మీద ధనము కూర్చుకొనకండి. భూమి మీద ధనము కూర్చుకుంటే చిమ్మెట తుప్పు తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిల్లుదురు. పూర్వకాలము రాగి నాణెములు కానీ లేదా కాగితములు కానీ వీటికి చెడిపోయే లక్షణం ఉంది. చాలా కాలము రహస్యంగా డబ్బులు దాచాలని ఎక్కడెక్కడో దాచి ఆ నగదు చెడిపోయిన సందర్భాలు ప్రభుల వారు చెప్తా ఉన్నారు. యేసు ప్రభుల వారు ఆ మాట అంటా ఉన్నారంటే, కొందరు ఇది దొంగిలించద్దు, లేదా ఎవరు వాడుకోవద్దు, ఇంటి వాళ్ళు కూడా వాడుకోవద్దు అని ఎవరికి తెలియకుండా ఉండాలని, లేదా దొంగతనం చేసినటువంటి సొమ్ము కానీ అటువంటి సొమ్ము దాసి పెట్టి పాడైపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇతరులకు చెందకూడదని పాడైపోయినటువంటి ఇతరులకు చెందకూడదు, ఇతరులు తీసుకోవద్దు, ఇతరులు అనుభవించద్దు అనే ఒక స్వార్థపూరితమైనటువంటి మనసు. ధనము మానవ జీవితంలో ఎటువంటి క్రియలు చేస్తుందో చూస్తూ ఉన్నాం. రెండవది, ధనం ఉన్నప్పుడు దొంగలు ఎత్తుకుపోతారనేటువంటి భయంతో కూడా ఉన్నారంట, విపరీతమైన ధనం కలిగి. అయితే ధనం ఎక్కడ సమకూర్చుకోవాలి? ప్రభుల వారు ధనం సమకూర్చుకోవద్దంటలేరు, సమకూర్చుకో, కానీ ఎక్కడ సమకూర్చుకోవాలి? ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే, నీ ధనం ఎక్కడుందో నీ హృదయం అక్కడుంది. చాలా సందర్భాల్లో విశ్వాసులు ఏమనుకుంటారంటే, యేసు ప్రభుల వారు హృదయం అడుగుతా ఉండు, ఇది చాలా ఈజీ, ₹1 ఖర్చు లేదు కదా, హృదయం ఇచ్చేయచ్చు. ఆయనకు హృదయం ఇస్తే చాలు, డబ్బులు ఎందుకు, ఇంకోటి ఎందుకు, హృదయమే అడుగుతుండు, చాలా ఈజీ. కొంచెం పాటలు కూడా ఆడతాం కదా, బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగిండు. చూసినా, బంగారం అడుగుతలే, వజ్రం అడుగుతలేరు అనుకుంటా ఉన్నాం. కానీ యేసు ప్రభు ఏమంటుండు, నీ ధనం ఎక్కడుందో నీ హృదయం అక్కడుంది. బంగారం దగ్గర, వజ్రాల దగ్గరే ఉంది, బీరువా లాకర్లలోనే ఉంది. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇంటి డోర్ లాక్ చేయలేదంటే నిదానంగా ఉంటామా? ఉండం. ఒక మంచి చెప్పుల జతను, షూ జత చర్చ్ బయట విడిచి నిదానంగా నెమ్మదిగా చర్చ్లో కూర్చుంటారా? ఆ చెప్పులు, షూల గురించి ఆలోచన చేస్తామా? చేస్తాం తప్పకుండా. అంటే మన హృదయము వస్తువుల దగ్గర ఉంది, మన హృదయం ధనం దగ్గర ఉంది, మన హృదయం ఆలోచనల దగ్గర ఉంది, మన హృదయంలో ఇంకా అనేకమైనవి ఉన్నాయి, కోరికలు, అభిలాషలు, ఆశలు. పరలోకమందు ధనం సమకూర్చుకోవాలి అంటే, పరలోకంలో ధనం సమకూర్చుకోవాలంటే ప్రభులో సమయం గడపడం. భూమి మీద పనిలో సమయం గడిపితే డబ్బు వస్తుంది. భూమి మీద అనేక రీతులుగా ధనం సంపాదించుకోవడానికి ఎట్లా ప్రయాసపడుతున్నారో, పరలోకంలో ధనం సమకూర్చుకోవడానికి ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో, సేవలో, దాతృత్వంలో, ఇతరులకు మేలు చేయడంలో ఈ రీతిగా శ్రమ పడినప్పుడు పరలోక రాజ్యంలో ధనం సమకూర్చుకుంటా ఉన్నారు. మన కొరకు మనము కష్టపడుతున్నప్పుడు భూమి మీద ధనము, ఇతరుల గురించి ఆలోచన చేస్తూ, వారి కొరకు ఆలోచిస్తూ, ప్రార్థిస్తూ, సేవ చేస్తుండగా పరలోకంలో ధనం సమకూర్చుకుంటా ఉన్నాం. లెంట్ అంటే కేవలం మన గురించి మాత్రమే కాదు, మన ఆత్మీయ జీవితం, మన కుటుంబంలోని ఆత్మీయ జీవితం, కుటుంబంలోని ఆరోగ్యం, కుటుంబంలో అన్యోన్యత, సంఘంలో అన్యోన్యత, మన చుట్టూ నివసిస్తున్న వారితో, ఇవన్నీ బాగుపడడానికి ప్రభు ఏర్పరచుకున్నటువంటి సమయం. కనుక మన హృదయము ఎక్కడుంది, మన హృదయంలో ఏముంది ఆలోచన చేయాలి. మన హృదయంలో ప్రభుగాక ఇంకేదన్నా ఉంటే మన హృదయం అక్కడే ఉంది. డబ్బు ఉంటే డబ్బు దగ్గర ఉంది,
ఒకవేళ అంతస్తుల గురించి ఆలోచిస్తే అక్కడుంది. వాహనాల గురించి ఆలోచిస్తే అక్కడ. అందం గురించి ఆలోచిస్తే అక్కడ. ఈ రీతిగా మన హృదయము ఎక్కడుంది? దేనితో ఉంది? ఎలా ఉంది? అని ఆలోచన జేసుకోవాలి. ఇలాంటి కాలంలో పరలోకంలో ధనం కూర్చుకోవడం అంటే నీ హృదయములో ప్రభువు ఉంటే, నీ పరలోకపు సంతోషం, ఆనందం భూమి మీద కనబడతది. భూమి మీద నిత్యం దుఃఖంలో ఉన్నామా? నిత్యము ఆందోళనతో ఉన్నామా? నిత్యం ఆవేదనతో ఉన్నామా? ప్రభువు ఉంటే అట్లుండమే. యేసయ్య మన హృదయంలో ఉంటే గొప్ప సంతోషం గదా! యేసయ్య మన హృదయంలో ఉంటే ఆనందం గదా! అంటే ప్రభువును విడిచిన సమయాలు, సందర్భాలు అనేకం వస్తూ ఉన్నాయి. యేసయ్య మన హృదయంలో ఉండగా ఎంత దుఃఖం, ఎంత కష్టమైనా ఓదార్పు, నెమ్మది, సమాధానం పొందుతాం. కనుక దేవుని సన్నిధిలో మన హృదయంలో ప్రభుల వారిని ఉంచుకొని భూమి మీద జీవితమే కాదు, భూమి తర్వాత జీవితం కొరకు కూడా సిద్ధపడే మనసు, హృదయం ప్రభుల వారు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల తండ్రి, నాయన ఇదిగో పరలోక రాజ్యపులో నా తండ్రి ధనమంటే భూమి మీద మంచి సత్సంబంధం, ప్రేమ, సేవ అని మేము ఎరిగి జీవించటకు నీ కృప దయచేయమని, వాక్యం విన్న ప్రతి వారిని ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.